Vega Jewelers, luxury bridal jewelry exhibition and sale, 8th and 9th November, Hotel Radisson Blue, Bangalore. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో రైట్ నాతో పాటు ఉన్నారు కావ్యజీ, మాట్లాడేద్దాం. హాయ్ కావ్యజీ. Hello. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు ఆర్గానిక్ క్రీమరీ బై ఐస్బర్గ్. Thank you. It's very pleasure to launch this Sunday. Thank you. దట్టు ఏంటంటే గాజర్ కా హల్వా అంటే బేసిక్గా క్యారెట్ హల్వా అందరికీ ఫేవరెట్ స్వీట్స్లో. అలాంటిది మీరు ఐస్ క్రీమ్స్లో టాప్ ఇన్ ఈరోజు లాంచ్ చేశారు. సో హౌ యూ ఫెల్ట్? Really happy. ఎందుకంటే నేను ఐఎమ్ నాట్ అ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఐస్ క్రీమ్ బేసిక్లీ. సో ఇక్కడ వచ్చి అండ్ విత్ గాజర్ కా హల్వాతో నేను ఐస్ క్రీమ్ ట్రై చేశాను అండ్ దట్స్ కరెంట్లీ మై ఫేవరెట్ ఐస్ క్రీమ్ నా. ఓకే ఓకే సూపర్. చాలా మంది ఏంటంటే సెలబ్రిటీస్ ఐస్ క్రీమ్స్ తినద్దు, కాప్స్ తినద్దు, చాక్లెట్స్ అన్నిటికీ దూరంగా ఉంటారు. అంటే మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? నాది అలా పర్టికులర్ నేను అవాయిడ్ చేయాలని చేసేది కాదు, బట్ యూజువల్లీ నేను అంత తినను. ఓకే, బట్ న్యాచురల్ అయితే తింటారంటే కదా నేను విన్నాను. అంటే చాలా ఆర్గానిక్ గా న్యాచురల్ అయితే తింటాను అనేది కాకుండా ఇది ట్రై చేసిన తర్వాత కంపల్సరీ ఇది తింటాను. ఓకే, సో స్వీట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ టు సీ యూ. నేను మీ ముందు కొన్ని ఫ్లేవర్స్ పెట్టేశాను అనమాట. సో ఒక్కొక్కటి టేస్ట్ చేయాలి. ఫస్ట్ టేస్ట్ చేసిన తర్వాత అసలు ఆ ఫ్లేవర్ ఏంటో కనబెట్టాలి. ఎందుకంటే మీరు ఐస్ క్రీమ్స్ చాలా తక్కువ తింటారు. మీకు ఇది నిజంగా బిగ్ బాస్ హౌస్లో అగ్ని పరీక్ష లాగా ఉంటుంది అనమాట. సో కొంచెం క్రేజీగా ప్లాన్ చేశాను, బట్ ట్రై చేద్దాం. ఓకేనా? ఎస్. సో మీరు ఒక్కొక్క స్పూన్ తీసుకుని ఫస్ట్ ఇది తీసుకోవద్దు, ఇది ఆల్మోస్ట్ తెలిసిపోతుంది. మిడిల్ వన్ ట్రై చేయండి. అందులో కూడా డిఫరెన్స్ ఉంది కదా. బాగా కనిపెట్టారు. ఓకే, ఫస్ట్ వన్ ఏది చూస్ చేస్తారు చెప్పండి. ఫస్ట్ వన్ ఐల్ గో విత్. యా, ఓకే సూపర్. కనిపెట్టడం కూడా కష్టమే. మీరు అదే రెండు వైట్ వచ్చింది చెప్పండి. మేబీ టెండర్ కోకోనట్. హలో, హౌ అసలు ఐస్ క్రీమే తినరు కదా మీరు? అంటే పల్ప్ ఉంది. పల్ప్ ఉందా? ఓకే సూపర్. అంటే ఇది ఆర్గానిక్. ఇప్పుడు బిలీవ్ చేస్తారా మీరు? వెంటనే ఒక బయటికి నాకు తెలిసిపోయింది. తెలిసిపోయారు. ఇది కోకోనట్ యాక్చువల్లీ, అది కూడా ప్యూర్. సూపర్, కరెక్ట్ ఏంటి? అసలు ఐస్ క్రీమ్స్ తినరు కానీ ఫస్ట్ అది నేను అనుకున్న వెనీలా గానీ సీతాఫల్ గానీ. నేను వెనీలా అనుకునే తిన్నాను, బట్ ఆ పల్ప్ దొరకగానే ఓకే కోకోనట్. ఎలా అనిపించింది ఫస్ట్? చాలా మంది కోకోనట్ లైక్ చేసే వాళ్ళకి ఈ ఫ్లేవర్ ఎలా ఉంటుంది చెప్పాల్సిన అవసరం లేదు, నేను తింటున్నాను. మళ్ళీ తింటున్నారు. వెరీ నైస్, వెరీ నైస్. ఓకే, సో ఇప్పుడు నా గేమ్ ఏంటంటే బేసిక్గా సువర్ణతో సరదాగా అని చెప్తుంటాను, బట్ ఐస్ క్రీమ్స్ లో సరదాగా ఏమి ఉండదు కాబట్టి ఇన్ని ఫ్లేవర్స్ పెట్టాను కదా. ఈ ఫ్లేవర్స్ లో ఒక్కొక్క ఫ్లేవర్ ఒక్కొక్కరికి డెడికేట్ చేయాలి, హీరోస్ కి. సో ఫస్ట్ హీరోస్ నుంచి వెళ్దాం అనమాట. ఏ హీరోకి మీరు ఈ ఫ్లేవర్ డెడికేట్ చేస్తారు? ఈ ఫ్లేవర్ ఆబ్వియస్లీ ఈరోజు మన మెగాస్టార్ చిరంజీవి సార్ బర్త్డే, సో ఈ ఫ్లేవర్ సార్కి డెడికేట్ చేస్తాను. అండ్ ఈవెన్ ఇన్ వైట్ ఆయన మనసులాగా, సో ఇది ఆయనకి. దట్టు కావ్యజీ, కోకోనట్ ఎక్కడెక్కడ వాడతాం మనం? అంటే ఏ సందర్భాల్లో కొబ్బరికాయని మనం యూజ్ చేస్తాం? టెంపుల్స్లో, వంటల్లో. మేబీ ఇక్కడ మీరు తింటారో లేదో నాకు ఐడియా లేదు. బెంగళూరులో మనమైతే మేము చాలా ఫుడ్ సాంబార్కి కానీ దానికంతా కోకోనట్ యూజ్ చేస్తారు. శుభప్రదంగా కొబ్బరికాయతో పూజ చేసేటప్పుడు మొదలు పెడతాం. అన్ఎక్స్పెక్టెడ్ గా నైస్, బాగుంది. మీరు కూడా అన్ఎక్స్పెక్టెడ్ గా దాన్ని టచ్ చేశారు. అది కూడా మన చిరంజీవి గారికి డెడికేషన్ చేశారు. అండ్ నేను ఈరోజు ఇక్కడ గాజర్ కా హల్వా సండే లాంచ్ చేశాను. ఇది కూడా మెమరబుల్ గా ఉండిపోదు. అది కూడా ఆయన బర్త్డే రోజు చేసాం. సో ఎవ్రీథింగ్ August 22 ఇట్స్ లైక్ అ వెరీ స్పెషల్ డే అయిపోయింది ఈ ఇయర్ నుంచి. ఓకే, సో ఏంటి చిరంజీవి గారి ఫిలిమ్స్ లో ఏ ఫిలిమ్స్ బాగా ఇష్టపడతారు? కామెడీయా లేదంటే ఎవ్రీథింగ్? ఆయన డాన్స్, పర్టిక్యులర్లీ డాన్స్ కి అంటే ఎవరైనా ఫ్యాన్ అవ్వాల్సిందే. ఆయన డాన్స్ కి మీరు ఫ్యాను, మీ డాన్స్ కి చాలా మంది ఫ్యాన్స్. ఏం చెప్తారు మరి? అంటే ఇట్స్ హ్యాపీ అనిపిస్తుంది. లైక్ ఇఫ్ సమ్వన్ మా నుంచి కొంచెం ఏదో మనల్ని అప్రిషియేట్ చేస్తూ ఉంటే ఇట్ విల్ బి వెరీ హ్యాపీ. చాలా హ్యాపీ అనిపిస్తుంది. అట్లీస్ట్ మన హార్డ్ వర్క్ కి దీనికి కొంచెం రికగ్నిషన్ వస్తుంది. చాలా మంది ఫ్యాన్స్ అసలు మీ రీల్స్ చూసి మళ్ళీ తిరిగి డాన్స్ మూమెంట్స్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆన్ ద స్పాట్ చేస్తుంటారు. అండ్ రీసెంట్ గా ఆహాలో కూడా ఒక షోలో మీరు ఆ వాక్ ఉంది కదా, ఎంత ట్రెండ్ అయిందండి. అది మాత్రం నిజంగా అన్ఎక్స్పెక్టెడ్ అయింది. అది మేము ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్లీ నేను
నేను వేరే సాంగ్ కొంచెం వైరల్ అవుతుంది అనుకున్నా, అది వేరే సాంగే వైరల్. సరే, ఇప్పుడు మీరు మాకు చాలా ఇష్టం, బట్ మీ డాన్స్ అంటే ఇంకా ఇష్టం కాబట్టి, సో చిరంజీవి గారిలో డాన్స్ అంటే బాగా ఇష్టం అన్నారు కదా, ఒక క్వాలిటీ పిక్ చేసుకోవాలి డాన్సింగ్ మూమెంట్లో ఆయన నుంచి, విచ్ క్వాలిటీ యూ పిక్డ్ అవుట్? ఆయన గ్రేస్, లైక్ ఏ మూమెంట్ అయినా అంత ఈజ్ ఉంటుంది ఆయన బాడీలో, అది అంత మనం చేసేటప్పుడు మనకు తెలుస్తుంది అది ఎంత కష్టంగా ఉంది ఆ మూమెంట్ అని. బట్ ఆయన ఏందో హాయిగా చేసేస్తూ ఉంటారు. సో ఆ గ్రేస్ అండ్ దట్ ఈజ్ ఐ పిక్ ఇట్ ఫ్రమ్ హిమ్. ఎప్పుడైనా కలిసారమ్మా? లేదు, ఇంకా అదృష్టం దొరకలేదు. అంటే మీరు మాత్రం ఖచ్చితంగా మీట్ చేస్తే ఆయన ముందు డాన్స్ చేసే అవకాశం వస్తే కొంచెం షై ఫీల్ అయితే ఉంటుంది కదా? అయ్యో, షై కన్నా భయంతో చచ్చిపోతాం ఫస్ట్. ఆయన చూసిన తర్వాత ఆబ్వియస్లీ మనకి ఏం మాట్లాడాలి తెలీదు. అసలు అమ్మో, గుర్తు తెచ్చుకుంటుంది నాకు మాటలు రావట్లేదు. ఎందుకంటే మేము మిమ్మల్ని డాన్సింగ్ క్వీన్ లా చూస్తాము, అంటే సిల్వర్ స్క్రీన్ లో. ఆబ్వియస్ గా చెప్పాలి, ఇది మనసులోంచి వస్తున్న మాట. అండ్ ఫస్ట్ ఇంటరాక్షన్ మీతో నాకు బిఫోర్ కూడా ఏం ఇంటరాక్షన్ లేదు, అంటే ఒక కామన్ మెన్ గా ఫస్ట్ అబ్జర్వ్ చేసి ఉంటాను నేను కూడా. సో అట్లా చిరంజీవి గారు కూడా చూస్తే మాత్రం ఖచ్చితంగా, అంటే ఎక్కడ టాలెంట్ ఉన్నా ఆయన ఎంకరేజ్ చేస్తుంటారు కాబట్టి మీలో ఉన్న డాన్స్ రిథమ్స్ ఆయనకు కూడా నచ్చుతాయి. వెరీ సూన్ కలవాలని మేము మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో స్వీట్. ఇప్పుడు నెక్స్ట్ ఫ్లేవర్ ఏది చూస్ చేసుకుంటారు? ఇది ట్రై చేద్దాం, బాగా కనిపిస్తుంది. బాగా కనిపిస్తుంది. పల్ప్ ఇదండి కొంచెం యాజ్ ఇట్ ఈస్. మీరు అన్ని రైట్ చెప్తున్నారు, చూద్దాం. ఇది కొంచెం కష్టంగా ఉంది. బటర్ స్కాచ్ చెప్పేశారు కదా, ఇంకేంటి బటర్ స్కాచ్. అది కూడా కాదు, ఐస్ క్రీమ్ నిజంగా తినలేదు కదా? తినలేదు. కానీ ఎలా తెలిసిపోతుంది అంటే కరెక్ట్గా ఈ టాపింగ్స్ బట్ట? అంటే చూస్తే అది కేక్స్ తింటారా? కేక్స్, కుకీస్ సమ్ టైమ్స్. ఓకే, అంటే బేసికల్లీ ఇది కూడా బాగుందా? ఓకే, సో ఇది కూడా వచ్చి బటర్ స్కాచ్. చాలా క్లియర్ గా చెప్పారు. అంటే మీరు ఏదైనా రాంగ్ చెప్తే ఒక మంచి స్వీట్ పనిష్మెంట్ రెడీ చేసుకోవచ్చాను. నేను ఇది రాంగ్ చెప్తాను అనుకున్నా, జస్ట్ గెస్ నేను చెప్పింది బటర్ స్కాచ్ అని, బట్ అది రైట్ కదా, అది కూడా రైట్ ఆన్సర్. ఓకే, సరే. ఇప్పుడు ఈ ఫ్లేవర్ ఎవరికి డెడికేట్ చేస్తారు మన హీరోస్లో? బటర్ స్కాచ్ ని మెమరీలు పెట్టండి, దానికి ఎవరికి ఫీల్ అవుతారో ఏంటని చెప్పండి. మేబీ అల్లు అర్జున్ సార్. అసలు నా మైండ్లో అదే ఉంది. ఎందుకంటే ఆయన చక్కగా మంచిగా కరెక్ట్గా సెట్ అవుతుంది. బట్ రీసెంట్ పుష్ప అదంతా చూసి బటర్ లాగా అయితే లేదు, బట్ ఆయన సపరేట్ పుష్ప లాగా కాకుండా అల్లు అర్జున్ గారి లాగా చూస్తే మాత్రం బటర్ స్కాచ్ డెడికేట్ చేస్తారు. ఓకే, సరే. ఆయనలో ఏది బాగా ఇష్టం యాజ్ ఎ పర్సన్? డాన్స్. యాజ్ ఎ పర్సన్ అని కాకుండా అది ఆబ్వియస్లీ మెగాస్టార్ ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ అంటే డాన్స్ కి అందులో. అండ్ నేను డాన్స్ కి చాలా నాకు ఇష్టం కాబట్టి, సో ఆబ్వియస్లీ ఫస్ట్ నాకు డాన్స్ మీదే వెళ్తూ ఉంటుంది. కాదు, మీరు ఎప్పటి నుంచి డాన్స్ మీ ప్రొఫెషన్? నేను యాక్చువల్గా ఎప్పుడు వెళ్ళి నేర్చుకునేది ఇదంతా ఎప్పుడు లేదు, నార్మల్ టీవీలో చూస్తూ డాన్స్ చేసిందే. అక్కడ చూసి ఇక్కడ రిహార్సల్సేనా? అంటే ఏం ప్రాక్టీస్ అట్లా ఏం లేదు, సడన్ ఎంట్రీ. కానీ ఇంట్రెస్ట్ ఉందా? చాలా ఉంది. ఎప్పటి నుంచి మీకు? స్కూల్ డేస్ నుంచి. స్కూల్ డేస్ నుంచి. లైక్ యాన్యువల్ డే వీటన్నిటిలో ఉంటుంది కదా, మనం ఏదో మూవీ సాంగ్కి యాన్యువల్ డేలో పర్ఫామ్ చేయాలంటే అప్పుడు సిడీస్ ఉండేది కదా, DVD, అది వేసుకుని నైట్ అంతా చూసి సేమ్ ఎగ్జాక్ట్ స్టెప్ నేర్చుకొని వచ్చి నెక్స్ట్ డే స్కూల్లో అందరికీ నేర్పించడం, అలా స్టార్ట్ అయింది జర్నీ. మరి అల్లు అర్జున్ సార్ అన్ని సాంగ్స్లో ఫేవరెట్ సాంగ్ ఏంటి? అంటే లూప్లో ఎక్కువగా డాన్స్ చేయాలనిపించే సాంగ్ ఏంటి? చాలా ఉన్నాయి. ఆయన సాంగ్ నా ప్లేలిస్ట్లో కూడా ఆల్మోస్ట్ అవే ఉంటాయి. ఇప్పుడు రీసెంట్గా అంటే ఫీలింగ్స్ సాంగ్ లూప్లో ఉన్నాను, అదొకటి. అండ్ ఫీల్ మై లవ్ ఇస్ మై వన్ ఆఫ్ ది ఫేవరెట్ సాంగ్. ఓకే, డన్. సో ఫీల్ మై లవ్ అన్నారు కాబట్టి లవ్ గురించి ఒపీనియన్ ఏంటి? లవ్ గురించి ఒపీనియన్ లైక్ మన ఆర్గానిక్ క్రీమరీ బై ఐస్బర్గ్ లాగా న్యాచురల్ అని చెప్పండి. ఇట్ షుడ్ బి ఆర్గానిక్ ఆబ్వియస్లీ. ఏది ఫోర్స్ నుంచి రావడం కాకుండా అన్నీ ఆర్గానిక్గా ఉండాలి. అండ్ హెల్తీ, లైక్ ఏమంటారు, జెన్యున్గా ఉండాలి, ఏం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా. మీ వర్డ్స్, మీరు చెప్పిన వర్డ్స్ చాలా వరకు వైరల్ అయినాయి, కొన్ని బాగా నచ్చాయి అమ్మాయిలకి. లవ్ గురించి ఒకటి, సెల్ఫ్ మోటివ్ గురించి ఒకటి చెప్పారు, మ్యారేజ్ గురించి ఒకటి చెప్పారు. అంటే అవి చాలామంది కనెక్ట్ అయ్యారు, పాజిటివ్ వే, నాట్ ఏ వే నెగిటివ్ వే. సో దట్స్ వై ఆ క్వశ్చన్ నేను అడిగాను. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఫ్లేవర్.
కలర్తోనే మేబీ రాంగ్ అయితే ఏమనదు. బ్లూబెర్రీయా కాదు, లాస్ట్ ఇయర్ లాంచ్ అయింది బిఫోర్. కాలాజామ్. ఎలా తెలుసు మీకు లాస్ట్ బిఫోర్ లాంచ్ అయిందని? ఆబ్వియస్లీ ఐ విల్ ఫాలో ఆర్గానిక్ క్రీమరీ. ఓకే, ఎట్లా ఉంది టేస్ట్ చేయగానే? బాగుంది. బాగుందా? నేను కలర్ చూసి బ్లూబెర్రీది అనుకున్నా. అవును, అలా అనుకోవాలని అలా పెట్టాం మేము బ్లూ కలర్, ఎందుకంటే మీరు రాంగ్ ఆన్సర్ చెప్పాలి కదా. ఓకే, సో మొత్తానికి చెప్పేశారు. సరే, ఇప్పుడు హీరోస్ అయిపోయారు కాబట్టి ఒక హీరోయిన్కి ఈ ఫ్లేవర్ డెడికేట్ చేయాలి. విచ్ వన్? అనుష్క శెట్టి గారు. కరెక్ట్గా ఎలా అసలు బాగా అసలు అన్ని పర్ఫెక్ట్గా చెప్పేస్తున్నారు. ఎందుకు వై అనుష్క శెట్టి? ఐ లవ్ హర్. నాకు నా ఫేవరెట్ యాక్ట్రెస్. ఓకే, ఏది బాగా ఇష్టం అన్ని ఫిలిమ్స్లో? అరుంధతి. అరుంధతి అలాంటి క్యారెక్టర్ వస్తే ఫ్యూచర్లో నేను హ్యాపీగా చేస్తాను. అండ్ నేను ఇంతకు ముందు కన్నడ సీరియల్లో మైతో షో చేశాను. సో అందులో కూడా ఆల్మోస్ట్ ఇలాంటి గెటప్సే ఉండేది, లైక్ హెవీ బింది, ముడి, ఇదన్నీ మల్లెపూలు, ఇదంతా కూడా. సో బాగుంటుంది. నేను ఆవిడ నిక్ నేమ్ తెలుసా మీకు? స్వీటీ. బేసిక్గా రియల్గా కూడా అలా స్వీట్గా ఉంటారు. యాక్చువల్లీ తనే ఎక్కువ స్వీట్గా ఉన్నారు దీనికన్నా, బట్ ఓకే. ఓకే, సరే, ఇప్పుడు అనుష్క జీని ఎప్పుడైనా మీట్ అయ్యే ఛాన్స్ వస్తే దట్ మూమెంట్ వాట్ యూ ఫెల్ట్ యాజ్ అ ఫ్యాన్ మూమెంట్? లైక్ ఏమి ఆబ్వియస్లీ ఏమి మాట రాదు. ఐ విల్ జస్ట్ టేక్ అ సెల్ఫీ అండ్ ఇట్ విల్ బీ లైక్ మెమరబుల్ ఫర్ మై హోల్ లైఫ్. అండ్ ఆ టైం, తన క్యూట్ స్మైల్, ఇదంతా కూడా మేబీ అది ఇంకా మర్చిపోలేదు. ఇప్పుడు బేసికల్గా ఏంటంటే కావేజీ, మనకు నచ్చిన వాళ్ళు కలుస్తున్నప్పుడు మన డ్రెస్సింగ్ స్టైల్ కూడా చాలా వరకు మనం ఇలా రెడీ అయ్యి వెళ్ళాలి, అలా రెడీ అయ్యి వెళ్ళాలి అని ఉంటాం. ఒకవేళ అనుష్క జీని కలిసే ఛాన్స్ వచ్చినప్పుడు, ఆమెను మీట్ చేసే మరికొద్దిసేపట్లో మీట్ చేయబోతున్నారు అన్నప్పుడు మీరు ఏ కాస్ట్యూమ్తో వెళ్తారు? నేను యాక్చువల్లీ తను మూవీస్లో రెడీ అయ్యి ఇది ఉండడం ఒక వైపు అయితే, సింపుల్గా తను రెడీ అయ్యి అవార్డ్ ఫంక్షన్ కానీ లాంచ్లో కానీ వస్తారు కదా, నేను దానికి ఎక్కువ ఇష్టపడతాను. ఓకే, సో మేబీ తనలాగే సింపుల్ ఒక చుడిదార్ లేదా ఒక శారీ ఇది దీంతో వెళ్తాను నేను. ఓకే, సూపర్. సో నెక్స్ట్ ట్రై చేద్దాం. పాపం చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తుంది చాక్లెట్, ఇది ట్రై చేసి. ఇంకా వద్దు, ఇక ట్రై చెయ్యొద్దు, అది చాక్లెటే. ఇది చాక్లెటే, బట్ ఇంకొకటి అది నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఫస్ట్ ఇది చాక్లెట్ టాపిన్ ఎలా ఉంది? ఇందులో ఇది టాపిన్ కూడా చాక్లెట్ ఉంది. ఓకే, బెల్జియం. ఎస్ ఎస్. ఇప్పుడు ఆల్మోస్ట్ చాక్లెట్స్ నార్మల్గా తింటే మంచిది అంటే, ఫీమేల్స్ ఎక్కువగా స్ట్రెస్ ఎక్కువ ఉన్నా, ఎక్కువ ఆలోచిస్తున్నా చాక్లెట్స్ తినండి అని చెప్తున్నారు బయట డైటీషియన్స్ కూడా. చాక్లెట్ కంటే ఇప్పుడు మంచి ఆర్గానిక్ ఐస్ క్రీమ్ తినండి అని ఇప్పుడు చెప్తున్నారు. మీరేం సజెస్ట్ చేస్తారు చాక్లెట్ వైజ్? ఐస్ క్రీమ్, గో ఫర్ దిస్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్, బెస్ట్. ఓకే, ఎందుకంటే నేను డార్క్ చాక్లెట్స్ చాలా తినేదాన్ని అప్పుడు. బట్ ఆఫ్టర్ సమ్ టైమ్, ఇప్పుడు రీసెంట్గా కొంచెం ఏదైనా చాక్లెట్స్ తిన్నా థ్రోట్ నాకు కాఫ్ వచ్చేస్తుంది ఇమ్మీడియట్. సో దానివల్ల ఆపేసాను. అండ్ అగైన్ ఇది నేను యాక్చువల్గా ఇది జెన్యున్గా చెప్తున్నాను, మార్నింగ్ వచ్చినప్పుడు నేను ఇదే ఫస్ట్ ట్రై చేశాను. అండ్ నాకు అప్పటికి కూడా ఏమీ థ్రోట్ ఇచ్చింగ్ లాగా కానీ కాఫ్ అస్సలు ఒక్కసారి, ఇప్పుడు కూడా నేను తిన్నాను, ఐఎమ్ నార్మల్ ఓన్లీ. సో చాక్లెట్ లవర్స్ చాలా మంది ఉంటారు, సో వాళ్ళందరికీ ఇది బెస్ట్ అని చెప్పి మీరు సజెస్ట్ చేస్తారా? ఆర్గానిక్ మస్ట్ ట్రై. అండ్ మీరు చాకో చిప్స్ నచ్చే వాళ్ళకైతే అది కూడా ఆప్షన్ ఉంది. ఓకే, సరే, మరి ఈ చాక్లెట్ ఫ్లేవర్ ఎవరికి డెడికేట్ చేస్తారు? మేబీ ప్రభాస్ గారు. ఎందుకు చాక్లెట్? ఏంతో నాకు మేబీ మనకు ఉంటుంది కదా, మన ఫేవరెట్ హీరో దగ్గర వెళ్ళి చాక్లెట్ ఇచ్చి మాట్లాడతారు. మేబీ నేను ఐస్ క్రీమ్ ఇచ్చి మాట్లాడతాను. ఇలా ఒకసారి మాట్లాడతారు. సో అంత 6 అడుగులు మీ హైట్ మ్యాచ్ అవుతుంది. మరి మేము మాలా అలా చూడక్కర్లేదు, మీరు హీల్స్ వేసుకుంటే మ్యాచ్ అవుతాను మేబీ. ఓకే, సరే, అయితే ఇప్పుడు ప్రభాస్ సార్కి మీరు చాక్లెట్ ఫ్లేవర్ డెడికేట్ చేస్తారు. ఓకే, సరే, ఆయనలో బాగా నచ్చే క్వాలిటీ ఏంటి? నచ్చేదానికన్నా కొంచెం సింక్ అవుతుంది, ఎందుకంటే ఆయన ఈజ్ ఏ ఇంట్రోవర్ట్. నేను రీసెంట్ టైమ్స్లో ఆయన రీల్స్ ఇవన్నీ చూసాను. ఆ లాంచ్ టైంలో ఏమీ మాట్లాడడానికి అంతా ఇది సేమ్ కేటగిరీ కూడా. ఇప్పుడు ఇలా నార్మల్ మాట్లాడుతున్నాము, సపరేట్గా ఉన్నాము కాబట్టి ఓకే. అదే స్టేజ్ మీద నన్ను వదిలేస్తే
ఐ కాంట్ కష్టమా? ఐ కాంట్ టాక్, నాకు స్టేజ్ ఫియర్ ఎక్కువ ఉంటుంది. ఓకే సో అది ఇదవుతుంది, కొంచెం Match అవుతుంది. మ్యాచ్ అవుతుంది. ఓకే. ఇప్పటి వరకు చూసిన ఫిలిమ్స్ లో ఫేవరెట్ ఫిల్మ్ ఏంటి ప్రభాస్ గారి ఫిల్మ్? ప్రభాస్ గారిగా మిర్చి. మిర్చి. సూపర్. సాంగ్ డాన్స్ చేయాలంటే ఏ సాంగ్ డాన్స్ చేస్తారు ఎక్కువగా ఆయన సాంగ్స్ లో? కాటుక కళ్ళు చూస్తే పోతుంది. అది చాలా బాగున్నాయి, బాహుబలి దాంట్లో అన్నిట్లో అన్ని. ఓకే డన్. సో ఇప్పుడు నెక్స్ట్ ఫ్లేవర్ ట్రై చేయండి, ఇంకా 3 ఉన్నాయి. ఇది మీలా ఉంటుంది, చెప్పేస్తారు మీరు. లేదు నాకు తెలియట్లేదు. ఇప్పుడు అబ్బాయిలు అమ్మాయిలు పొగడాలంటే ఏం చెప్తారు? ఎలా ఉన్నావు అని చెప్తారు. వెనిలానా? ఇది నాకు ఎలా తెలియలేదు. మేబీ బ్లాక్ ఇది ఇట్స్ ఓకే, పర్లేదు. మీరు ఇప్పుడు రాంగ్ ఆన్సర్ చెప్పారు కదా, ఒక మంచి క్వశ్చన్ ఉంది. చెప్పండి, అడగండి. ఓకే సరే, అంటే జస్ట్ క్యాజువల్ అనమాట, ఏం లేదు. ఈ వెనిలా ఫ్లేవర్ ఎవరికి డెడికేట్ చేస్తారు? మహేష్ బాబు సార్. మహేష్ బాబు సార్. ఓకే, ఎందుకు మహేష్ బాబు? ఆయన మిల్కీ వైట్, సో వైట్ అండ్ వైట్. కాదు, ఎవరు చెప్పారు మీరు మాట్లాడలేరని? బాగానే మాట్లాడుతున్నారు. అదే నేను చెప్పాను, ఇలా సపరేట్ మాట్లాడితే మాట్లాడతాను. స్టేజ్ మీద ఆల్రెడీ స్టేజ్ కింద మనం చాలా మంది ఉన్నారు చుట్టూ చూస్తూ. నాకు కనిపించట్లేదు. ఓకే సరే, ఇప్పుడు ఇది మహేష్ బాబు గారికా వెనిలా? సూపర్. ఏంటి, ఏమి ఇష్టం ఆయనలో? స్కిన్ టోన్ ఇష్టమా? ఎవ్రీథింగ్. ఎవ్రీథింగ్. ఆయనదే ఒక డిఫరెంట్ స్టైల్ ఉంటుంది, వాకింగ్ స్టైల్, ఇదాన్ని ఎవ్రీథింగ్. ఓకే, సో ఇదైతే ఆయనకి డెడికేట్ చేస్తున్నారు. మరి వాళ్ళ అమ్మాయి కూడా అలాగే ఉంది కదా, ఇప్పుడు ఇద్దరు బ్రదర్ అండ్ సిస్టర్స్ లా ఉన్నారు. హోర్డింగ్ చూస్తున్నారు ఎక్కడ చూసినా కూడా, అంటే ఒక ఫాదర్ డాటర్ లా ఉన్నారు. అస్సలు లేదు, బ్రదర్ సిస్టర్ల వాళ్ళంతా అలానే ఉన్నారు. ఐ డోంట్ నో ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఆయన. ఓ గాడ్. బెంగళూరు రియాక్షన్ ఎలా ఉంటుంది అంటే మహేష్ బాబు గారు హోర్డింగ్స్ చూసినప్పుడు? కొంతమంది హీరోస్ హోర్డింగ్స్ చూస్తున్నప్పుడు పీపుల్ ఎలా ఉంటారంటే, ఎస్పెషల్లీ మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అంతా ఫీమేల్ ఫ్యాన్స్, మంచి హోర్డింగ్ వస్తే ఒక సెల్ఫీ దిగేసి ఇన్స్టాలో పెట్టేస్తున్నారు. ఇప్పుడు మొన్న ఆయన బర్త్డే అప్పుడు కూడా, రిలీజ్ అప్పుడు కూడా, ఎక్కడ ఏం ఫోటో ఉన్నా ఆ ఫోటో దిగి పెట్టేస్తున్నారు. ఎట్లా ఉంటుంది రియాక్షన్స్ అక్కడ? ఎప్పుడైనా క్రేజీగా చూసారా మహేష్ బాబు గారి అంటే బెంగళూరు, హైదరాబాద్ అనేది ఇప్పుడు లేదు. ఎప్పుడు మనం పాన్ ఇండియా అని అయిపోయింది, అన్ని స్టేట్ ఏది డిఫరెన్స్ చేయం. మేము బేసిక్లీ బెంగళూరియన్స్, మేము చాలా పెద్ద మనసు వాళ్ళం. మేము అలా డిఫరెన్స్ చూడం ఎప్పుడు. మనకి ఇష్టమైంది అంతే ఇష్టం అయిపోయింది. ఓకే డన్. ఇప్పుడు నెక్స్ట్ ఫ్లేవర్ ఇది, అండ్ ఇది ఒకటే ఉంది. ఫస్ట్ ఇది ట్రై చేయండి. మ్యాంగో. కావ్యజీ, మనం హీరోస్ కి డెడికేట్ చేసాము, హీరోయిన్స్ కి డెడికేట్ చేసాము. ఇప్పుడు కొంచెం కొత్తగా, ఇప్పుడు అందరిలోకి ఒక స్టార్ మాత్రం బాగా స్టార్ అయిపోయారు, ఒక పర్సన్ మాత్రం చాలా స్టార్ అయిపోయారు కమీడియన్స్ లో. స్మాల్ స్క్రీన్ లో, అటు ఆన్ స్క్రీన్ లో, ప్రీ రిలీజ్ లో ఇంకా ఎక్కువ బాగా ట్రెండ్ అవుతున్నారు. ఎవరు ఆ స్టార్? హైపర్ అది. ఆయన పంచులతో అసలు నెక్స్ట్ లెవెల్ లో నవ్విస్తూ ఉన్నారు. అయ్యో, నేను ఈవెంట్స్ కి వెళ్తూ ఉంటాను కదా, ఆయన ఆన్ స్క్రీన్ అనే కాదు, ఆఫ్ స్క్రీన్ కూడా ఎంత స్పాంటేనిటీ ఉంటుంది. ఇమ్మీడియట్ చక్ 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 అని వచ్చుతానే, ఎలా నాకు వాళ్ళు ఏం చెప్పారని అర్థం చేసుకోవడానికే టైం అవుతుండదు. ఈయన ఆల్రెడీ కౌంటర్ ఇచ్చేసి ఉంటారు వాళ్ళకి. వెరీ వెరీ నైస్ పర్సన్. సో అందుకే ఆయనకి సీజనల్ ఫ్రూట్ ఇచ్చారా? అంటే వీటికి చాలా స్పెషల్ అన్ని టైంలో ఉండదు. ఓకే సూపర్. అయితే ఆది గారు యాజ్ ఎ పర్సన్ ఏ క్వాలిటీ బాగా నచ్చుతుంది మీకు? క్వాలిటీ అనేది ఆయనే నచ్చుతారు ఎవరికైనా. అంత డౌన్ టు ఎర్త్, అంటే ఏం అంత యాటిట్యూడ్ ఉండదు. అందరినీ నవ్విస్తూ ఉంటారు, కామెడీ చేస్తూ ఉంటారు, అందరితో సరదాగా మాట్లాడుతూ ఉంటారు. ఓకే, సో ఫైనల్గా ఒకటే ఫ్లేవర్ ఉంది జీ. సో అది మీ ఇష్టం, మీరు ఎవరికి డెడికేట్ చేస్తారు చెప్పాలి. ఇది మీ చాయిస్. ఇదైతే నేను యష్ సార్కి డెడికేట్ చేస్తాను. మంచిగా డాన్స్ ఇదేనా? ఓకే, ఎందుకు వై యష్? అంటే నాకు హైదరాబాద్కి వచ్చే ముందు నా క్రష్, అంటే నా ఫేవరెట్ ఆర్టిస్ట్ యష్ సార్. KGF తో ఇక్కడ ఒక సామ్రాజ్యాన్ని క్రియేట్ చేశారు. ఇక్కడ కూడా నాట్ ఓన్లీ బెంగళూరు, ఇక్కడ కూడా ఒక సామ్రాజ్యాన్ని క్రియేట్ చేశారు. సో యష్ గారికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఏది బాగా నచ్చుతుంది ఆయనలో? సేమ్ డాన్స్ అండ్ హిస్ లవ్ లైఫ్, మ్యారేజ్ లైఫ్. అంటే ఆయన పర్సనల్ అంత లవ్ చేసి ఒకే అమ్మాయితో అంత ట్రావెల్ అయ్యి తనని పెళ్లి చేసుకొని, సో పర్సనల్గా అది. అండ్ ఆన్ స్క్రీన్ వస్తే ఆయన యాక్టింగ్
డాన్స్ అందులోనూ సెల్ఫ్ మేడ్ అంటుంటారు. చిరంజీవి గారిని ఎలా మేము సెల్ఫ్ మేడ్ అంటామో, యష్ గారిని కూడా సెల్ఫ్ మేడ్ అంటుంటారు. అండ్ ఇక్కడ కూడా ఆయనకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఓకే, సూపర్. సో థ్యాంక్ యూ సో మచ్ కావ్యజీ, సచ్ ఏ లవ్లీ మీటింగ్. సో ఈ రోజు మాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది, నాకు కూడా మీకు కూడా గుర్తుండిపోతుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆర్గానిక్ క్రీమరీ బై ఐస్బర్గ్ ని విజిట్ చేశారు కదా, అసలు ఐస్ క్రీమ్ అంటేనే మీకు అంతగా అంటే సూపర్ ఫేవరెట్ కదా, కానీ ఓకే అన్ని లైక్ చేస్తుంటారు, బట్ ఇదన్నీ టేస్ట్ చేసిన తర్వాత అయితే ఇప్పుడు ఐస్ క్రీమ్ కంపల్సరీ తింటూనే ఉంటారు. ఓకే, మరి ఈ రోజు మీరు లాంచ్ చేసిన టాపిన్ ఎలా ఉంది? చాలా బాగుంది. అండ్ యూ షుడ్ ట్రై ఇట్. గాజర్ కా హల్వా, అది మీకు కాంబినేషన్ ఆఫ్ బోత్ హాట్ అండ్ కోల్డ్. ఇట్స్ ఐస్ క్రీమ్ కొంచెం కోల్డ్ ఉంటుంది అండ్ గాజర్ కా హల్వా హాట్ ఉంటుంది. సో రెండు మిక్స్ చేసి అండ్ మీకు అంటే హెల్దీ వేలో మనం పంకిన్ సీడ్స్ కానీ వాటర్మెలన్ సీడ్స్ ఇవన్నీ వేసుకొని తింటూ ఉంటాం. సో వెరీ డిఫరెంట్ అండ్ హెల్దీ, డెలిషియస్గా. ఓకే, ఎస్. సో ఫైనల్గా 22nd అనేది అందరికీ గుర్తుంటుంది, ఇంట్రడక్షన్ అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే. అండ్ అక్కడేమో గ్లిమ్స్ లాంచ్ జరుగుతుంది, ఇక్కడేమో మనం షూట్ చేస్తున్నాము. సో గ్లిమ్స్ నాకు తెలిసి మీరు కూడా చూసుండ్రు. సో ఒకసారి మీ రియాక్షన్ చూద్దామని లైవ్లో మీరు చూడండి. ఎలా ఉంది టైటిల్ మీరు అనౌన్స్ చేయండి. మన శంకర వరప్రసాద్ గారు. కవిజీ, మీరు షూట్ లో ఉన్నారు, బట్ అక్కడైతే గ్లిమ్స్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది, ఫ్యాన్స్ ఫుల్ పండగ, ఎక్కడ చూసినా స్టేటస్ అవి పెడుతున్నారు. ఇప్పుడు మీరు చూసారు కదా లైవ్ లో, ఎలా ఉన్నారు బాస్, ఎలా ఉన్నారు? అయ్యో నెక్స్ట్ లెవెల్, ఒక్కొక్క ఎంట్రీ ఒక్కొక్క నెక్స్ట్ లెవెల్లో ఉంది. పక్కా ఇది వెళ్ళి చూడాల్సిందే థియేటర్లో. టైటిల్ చాలా యాప్ట్ ఉంది కదా. ఎస్, చెప్పండి ఒకసారి మీ నటుతో. మన శంకర వరప్రసాద్ గారు ఓకే, పండగకి వస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీ వాయిస్ తో చెప్పిస్తే మీ ఫ్యాన్స్ తో పాటు మెగా ఫ్యాన్స్ కూడా ఖుషి అవుతారు కాబట్టి. సో టైటిల్ అనౌన్స్ చేసాక మేము చాలా ఖుషి అయ్యాము. మళ్ళీ మా సుమన్ టీవీ నుంచి ఎక్స్క్లూజివ్ గా చెప్పించాము. సో పండగకి వచ్చేస్తున్నారు, మనందరం పండగ చేసుకుందాం థియేటర్ లో. పండగ అందరికీ పండగ. ఫైనల్ గా ఒకసారి మీ విషెస్ చెప్పండి బాస్ కి ఫైనల్ గా. ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ నేనైతే చాలా వెయిట్ చేస్తున్నాను ఆ మూవీ రిలీజ్కి. అండ్ ఐ నో ఇట్స్ గోనా బి అ వెరీ బిగ్ హిట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ది ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ జీ, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. నైస్ మీటింగ్.